హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నెల్లూరు డైరీ ఛానల్. మీలో ఎవరైనా మన ఛానల్ ద్వారా యూట్యూబ్లో సేల్స్ వీడియోలు పెట్టాలనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి వాట్సాప్ చేయండి. మీరు థంబ్నెయిల్లో చూసిన విధంగానే ఈ వీడియో అయితే కొత్తగా డైరీ ఫామ్ పెట్టాలనుకునే వాళ్ళ కోసం, అలాగే డైరీ ఫామ్ పెట్టి నష్టాల్లో ఉన్న వాళ్ళ కోసం, అలాగే కొంతమంది ఏంటంటే పెడితే ఆదాయం వస్తుందా నష్టం వస్తుందా అని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. సో వాళ్ళ కోసం అయితే ఈ వీడియో అయితే చేస్తున్నాను. మనం గత 10 సంవత్సరాల నుంచి చూసుకున్నట్లయితే 10-15 సంవత్సరాల నుంచి ఎక్కువగా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్, అలాగే గవర్నమెంట్ ఎంప్లాయీస్, అలాగే కొంతమంది అయితే చదువు ఆపేసి మధ్యలో ఎడ్యుకేషన్ ఆపేసి కూడా డైరీ ఫామ్ స్టార్ట్ చేసి నష్టపోయిన వాళ్ళు ఉన్నారు, అలాగే సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు, వాటి మీద మంచి ప్రాఫిట్ తీసే వాళ్ళు ఉన్నారు, అన్ని రకాలు ఉన్నారు. సో వాళ్ళు కొంతమంది సక్సెస్ అయిన వాళ్ళు ఎందుకు సక్సెస్ అయ్యారు, అలాగే ఫెయిల్ అయిన వాళ్ళు ఎందుకు ఫెయిల్ అయ్యారు, ఇలాంటివన్నీ మనం ఈ వీడియోలో మాట్లాడుకున్నాం. అంటే వాళ్ళేమి ఒక్కరోజు కష్టం కాదు అది. సో సక్సెస్ అయినా ఫెయిల్ అయినా వాళ్ళ కృషి అయితే చాలా ఉంది దాంట్లో. సో మనం అలాంటి దాని గురించి అయితే ఈరోజు మాట్లాడుకుందాం. ఇక్కడ మనం చూసుకుంటే డైరీ ఫామ్ పెట్టాలి అని అనుకునే వాళ్ళు వచ్చేసి 3 రకాలు. ఒకరు వచ్చేసి ఎడ్యుకేషన్ మధ్యలో ఆపేసి పెట్టేసేవాళ్ళు, అంటే వాళ్ళకి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, అంటే ఫైనాన్షియల్గా. ఇంకొకరు వచ్చేసి సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్. వీళ్ళు ఎలా అంటే కొంచెం జాబ్ చేసి వాళ్ళు స్ట్రెస్ తీసుకొని కొంచెం బాగా అలసిపోయి ఉంటారు కాబట్టి ఒక సర్టైన్ ఏజ్లో, అంటే వాళ్ళు కొంచెం సంపాదించుకొని వాళ్ళు డైరీ ఫామ్ పెట్టాలనే ఆలోచనతో ఉంటారు. అంటే వాళ్ళు ఏంటంటే కొంచెం ప్రొఫెషనల్గా ఆలోచిస్తారు కాబట్టి డైరీ ప్రోడక్ట్స్ గురించి, అలాగే వాళ్ళు డైలీ సిటీలో వాళ్ళు కొనే మిల్క్ గురించి అవన్నీ లెక్కలేసుకొని వాళ్ళు ఓకే ఇంత ఎస్టిమేషన్ వేసుకొని దిగేయాలని చెప్పి ఆలోచిస్తారు. అండ్ ఇంకో రకం వచ్చేసి గవర్నమెంట్ ఎంప్లాయీస్. వీళ్ళంతా ఏంటంటే రిటైర్మెంట్ ఏజ్ వచ్చేటప్పటికి, అంటే ఒక 50 ఇయర్స్ ఏజ్ వచ్చేటప్పటికి వాళ్ళకి దీన్ని కొంచెం బాగా సెటిల్ చేసుకుని 10 ఇయర్స్లో మనం రిటైర్ అయ్యేటప్పటికి ఇది బాగా సెట్ అయ్యే విధంగా చూసుకుందాం అని చెప్పి వాళ్ళు ఇందులోకి వస్తారు. సో ఇప్పుడు వీళ్ళలో ఈ 3 కానీ 4 కానీ వీళ్ళందరూ కూడా డైరీ ఫామ్ పెట్టి ఇలాగ చాలామంది పెట్టున్నారు కాబట్టి పెట్టి నష్టపోయిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, ఆదాయం వచ్చిన వాళ్ళు తక్కువ మంది ఉన్నారు, సక్సెస్ అయిన వాళ్ళు తక్కువ మందే, ఫెయిల్ అయిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. సో మనం ఎలా పెడితే ఫెయిల్ అవుతారు, ఎలా పెడితే సక్సెస్ అవుతారు, ఒక డైరీ ఫామ్ ఎలా రన్ చేయాలి, ఎలా మెయింటైన్ చేయాలి, ఇవన్నీ మనం నెక్స్ట్ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. ఇదైనా ఎందుకంటే ఈ వీడియో చేయడం, దీనికి కానీ మీరు కమెంట్లు కానీ చేయమని పెడితే నెక్స్ట్ వీడియోస్ చేస్తాను. అంటే నాకు తెలిసిన ఎక్స్పీరియన్స్ నేను షేర్ చేస్తాను మీతో. సో మనం ఈ వీడియోలో మాట్లాడుకునేది ఏంటంటే ఇంకా తర్వాత డైరీ ఫామ్ ఎలా స్టార్ట్ చేయాలి, సో ఎంత పెట్టుబడి పెట్టుకోవాలి, ఏ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు ఎలా చేసుకోవాలి, సో ఇది మనం ఎంత ఇన్వెస్ట్ చేస్తే ఎంత ఆదాయం వస్తుంది, సో ఎలా చేస్తే మనకు ఆదాయం వస్తుంది, నష్టం రాకుండా ఎలా మనం మెయింటైన్ చేసుకోవచ్చు, ఎలా సక్సెస్ అవ్వాలి డైరీ ఫామ్లో, ఇది అనేది మనం నెక్స్ట్ వీడియోస్లో మాట్లాడుకుందాం. సో మీకు ఈ వీడియో కావాలి, ఈ సిరీస్ చేయమంటే కింద కమెంట్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా మీకు కావాలంటేనే, అంటే చేయాలంటేనే చేయమని చెప్పి కింద కమెంట్ చేయండి. నాకు తెలిసింది మీతో షేర్ చేసుకుంటాను. ఊరికే ఏదో పెన్ను పేపర్ తీసుకొని లెక్కలు వేసుకొని మాత్రం పెట్టేయద్దు. అంటే చాలామంది అలా నష్టపోయి ఉన్నారు, ఇన్ని పాలు ఇంత అని. అంటే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అంటే బర్రె కూడా ఒక ప్రాణి కాబట్టి, బఫెలో అనేది ఒక జంతువు. సో దానికి ఎన్నో ఉంటాయి, మనకు మనుషులకి ఎలా అయితే ఉంటాయో వాటికి కూడా అలాగే ఉంటాయి. సో మనం నెక్స్ట్ వీడియోస్లో మాట్లాడుకుందాం వాటి గురించి. మీరు ఓకే అంటే కమెంట్ చేయండి.